హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు కొత్త డీఏ టేబుల్ విడుదల. అకౌంట్‌లో 7,642 జమ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్‌కు ఒక అద్భుతమైన సమాచారం అండి ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాల గురించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఒక కీలక అడుగైతే వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక సరికొత్త డీఏ మరియు డీఆర్ కరువు టేబుల్ అనేది రావటం విడుదల కాబోతోంది. సో, ఈ యొక్క నూతన ప్రకటన పట్ల ఉద్యోగులకు నెలవారీ వేతనాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి. సో, మరి ఈ యొక్క నూతన డీఏ టేబుల్ వల్ల ఏ క్యాడర్ వారికి ఎంత మొత్తంలో అదనంగా లభిస్తుంది? సో, మీ ప్రస్తుత బేసిక్ పే ఆధారంగా మీ జీతంలో వచ్చే మార్పులేమిటి అనేది ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇప్పుడు అత్యంత లోతుగా తెలుసుకుందాము. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు జీవనాధారమైన కరువు భత్యం విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన ముందడుగు అయితే వేసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2024 కాలానికి సంబంధించిన ఉద్యోగులకు రావాల్సిన డీఏలను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్తేజాన్నైతే నింపింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించే డీఏ శాతానికి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డీఏ శాతానికి మధ్య ఒక నిర్దిష్ట శాస్త్రీయమైన సాంకేతిక లెక్కింపు విధానం అయితే అమల్లో ఉంటుంది. ఈ విధానాన్ని గమనిస్తే కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి కాలానికి గాను 4% డీఏను ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అదే ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగా 3.64% రాష్ట్ర వాటాగా అయితే డీఏను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరి దీనికి ఒక ప్రధాన సాంకేతిక కారణం అయితే ఉంది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క డీఏ శాతానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రాతిపదికన మాత్రమే తమ ఉద్యోగులకు లెక్కిస్తుంది. మరి ఈ యొక్క నిష్పత్తి కారణంగా ప్రకారమే రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క సాంకేతిక లెక్క ప్రకారంగా చూస్తే కేంద్రం ఇచ్చినటువంటి 4%కి 3.64% అంటే 4 ఇంటూ 0.14 సారీ ఫ్రెండ్స్ 4 ఇంటూ 0.91 అవుతుంది. సో, మరి ఈ పెంపును కూడా కలుపుకుంటే ప్రస్తుత ప్రభుత్వము ఉద్యోగులకు 37.37% డీఏ చేరుకుంది. ఇకపోతే ఇది ప్రస్తుత రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి అధికారిక లెక్క మరియు దీని ప్రకారమే ప్రస్తుతం నెలవారీ జీతాలు, పెన్షన్లు అందరికీ చెల్లించబడతాయి. అయితే ఈ యొక్క ప్రస్తుత డీఏ అందుతున్నప్పటికీ గత ప్రభుత్వ కాలం నుంచి పేరుకుపోయిన పాత బకాయిలు మాత్రం ఉద్యోగులను, పెన్షనర్లను ఇప్పటికే కొంత ఆందోళనకు మరియు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుత అధికారిక గణాంకాల ప్రకారంగా చూస్తే జనవరి 2024 డీఏతో కలిపి ఇంకా మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2025, 26కు సంబంధించి కొత్త డీఏలను కూడా ప్రకటించిన నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 12% డీఏనైతే ప్రకటించాల్సి ఉందన్నమాట వివిధ దశలకు సంబంధించి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక డీఏని మాత్రమే విడుదల చేసింది. ఈ విడుదల చేసిన డీఏకి సంబంధించి పాత బకాయిలను ఒకేసారి కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 3 విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ఒక ప్రణాళికను ప్రకటించింది. సరే, ఆ ప్రణాళిక ప్రకారంగా మొదటి విడత కింద 10% బకాయిలను ఏప్రిల్ నెలలోనే ఉద్యోగులకు జమ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న కొన్ని అనివార్య పరిపాలన కారణాలు మరియు సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ ఏప్రిల్ నెల చెల్లింపులు క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తిగా చెల్లింపులు జరగలేదు. అదేవిధంగా ఈ యొక్క ప్రణాళికలోని రెండో విడత కింద 30% బకాయిలను వచ్చే ఆగస్టు నెలలో ఉద్యోగులకు అందించాల్సి ఉంది.
దీనిపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతగా మరియు నిరీక్షణగా అయితే ఉన్ ఎదురు చూస్తున్నారన్నమాట. మరి ఈ నిధులు ఆగస్టు నెలలోనైనా సకాలంలో చేతికి అందుతాయా లేదా అనే విషయంపై ప్రభుత్వం నుండి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సో, ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం డిఏను ప్రకటించినప్పటికీ అది కేవలం నెలవారీ జీతాల రూపంలో, నగదు రూపంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ పాత అరియర్స్ విషయంలో మాత్రం పురోగతి ఆశించినంత వేగంగా లేదు. మరి దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బకాయిల బిల్లులను అప్‌లోడ్ చేయడానికి ఆర్థిక శాఖ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. దీనివల్ల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు బిల్లులు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. తద్వారా ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్ము వారికి అందలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కనీసం ఆహ్, ఈ మేరకు రావాల్సినటువంటి డీఎల్‌నైనా త్వరగా ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రకటించిన డీఏల తాలూకా పాత బకాయిలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా జమ చేయాలనైతే బలంగా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల ప్రకారం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పినందున త్వరలోనే మరొక డీఏ ప్రకటన వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా జూలై 2024 కాలానికి సంబంధించిన డీఏ అయి ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జూలై 2024 కాలానికి సంబంధించి 3% డీఏను ప్రకటిస్తే మన ఏపీ ప్రభుత్వం 2.73% పెంచుతుంది. సో, అప్పుడు 37.31% కాస్త డీఏ 40.04% చేరుకుంటుంది. అంటే రాష్ట్ర ఉద్యోగులకు చరిత్రలో ఈ యొక్క డీఏ అనేది మొదటిసారిగా 40% మార్కును అన్నమాట. మరి ఈ యొక్క కొత్త డీఏల పెంపు వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం కలుగుతుందనేది మనం ఇక్కడ చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్న వారికైతే వారికి రావాల్సినటువంటి డీఏ ప్రకారంగా రూ. 7,462 మాత్రమే వస్తుంది. కానీ ఈ 40.04% ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 8,008కైతే పెరుగుతుంది. అదేవిధంగా వివిధ బేసిక్ పే వారికి కూడా అదే లబ్ధి చేకూరుతుందన్నమాట. ఈ లెక్కలన్నీ చూస్తే డీఏ పెరగడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల నెలవారీ జీతాల్లో గణనీయమైన మార్పొస్తుందని అర్థమవుతుంది. సో, ప్రభుత్వం ఈ డీఏ ప్రకటన మరియు పాత బకాయిల చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వృద్ధ పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు పెద్ద ఆర్థిక భరోసా కల్పించాలని యావత్ రాష్ట్రం కోరుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక పక్కా ప్రణాళికతో చక్కదిద్దుతూనే ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడటంలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.